నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం మనందరికీ తెలుసు. మొన్న శ్రీకాకుళం జిల్లాలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో, టెక్కల్ నియోజకవర్గంలో ఒక మహిళా రైతు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి ఆ అధికారులు పెట్టినటువంటి వేధింపులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాల మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల కానీ తన నిండు ప్రాణాలు కూడా కోల్పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగం దుస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఈ ఘటన ద్వారా ప్రజలందరికీ తెలిసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారి టెక్కల్ నియోజకవర్గంలో జరిగింది. ఈ మరణం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి హత్య, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యపు వైఖరి, ప్రభుత్వం రైతుల మీద చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల వల్లనే ఈరోజు ఈ మహిళ ప్రాణాలు కోల్పోయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మొత్తం 1,27,00,000 కుటుంబాలు ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,27,00,000 కుటుంబాలు ఉంటే 85 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే జీవనం సాగిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు. అలాగే ఈ 85 లక్షల కుటుంబాల్లో ఎకరాన్నర లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అని అంటే దాదాపు 60% మంది ఉన్నారు. అంటే దాదాపు 55 లక్షల 60 లక్షల కుటుంబాలు చిన్న సన్నకారు, అంటే ఎకరాన్నర లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే. వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఆ కుటుంబానికి ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా పోషణ కల్పించాలి. సంవత్సరం అంతా పొలాల్లో కష్టపడి ఆ గట్లు బాగు చేసుకొని, పుట్టలు బాగు చేసుకొని, ఈ సంవత్సరం వచ్చిన ఆదాయంతో ఆ ఎకరాన్నర పండించుకుంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయంతో జీవనం సాగిద్దామని కొంతమంది, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామని కొంతమంది, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కోసం ఖర్చు పెడదామని కొంతమంది, వాళ్ళ పిల్లల చదువుల కోసం అని చెప్పేసి కొంతమంది ఇలా చేస్తూ ఉంటే ఆ సంవత్సరం అంతా మన జిల్లా లాంటి జిల్లాలో ఎన్ని పంటలు పండుతాయండి? ఒక్క పంట పండుతుంది. ఆ ఒక్క పంటకి సంవత్సరం మొత్తం పొలాల్లో కష్టపడి రాత్రి పగుళ్ళు పొలంలో రైతు తిరిగి పంట వేసిన తర్వాత వాళ్ళకు ఒక యూరియా బస్తా కోసం ఇలా ప్రాణాలు తీస్తుంటే వ్యవసాయం ఎలా చేస్తారు చెప్పండి? ఇది ప్రభుత్వం తాలూకు తప్పిదాలు కావా? ఈరోజు ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు వ్యవసాయం దండగా అని చెప్పేసి. అచ్చెన్నాయుడు గారే చెప్తున్నారు వరి మానేయండి అని చెప్పేసి, అని యూరియా వేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎటు వెళ్ళిపోవాలి వీళ్ళు? వ్యవసాయం మానేస్తే అంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద బతుకుతుంటే వ్యవసాయం మానేసి ఎటు వెళ్ళిపోతారు? యూరియా వేస్తే క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్తున్నారు. యూరియాతో పాటు పురుగు మందులు ఇస్తున్నారు, గుళికలు ఇస్తున్నారు. అంటే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తే మరి గుళికలు వేస్తే క్యాన్సర్ రాదా? ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం? మీరు ఒకవేళ వ్యవసాయం వరి దండగా అని అంటున్నాడు, మళ్ళీ ఒక పక్క యూరియా వద్దని చెప్పేసి అంటున్నారు, ఒక పక్క వ్యవసాయం దండగా అంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ మీరు అన్నట్టు వ్యవసాయం దండగా అయితే ఈ దేశంలో 45% మందికి, ఈ రాష్ట్రంలో 50% మందికి దాటి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగం, మరి వీళ్ళందరూ ఎటు వెళ్ళాలి? ఏ ఉద్యోగాలు చేసుకోవాలి? ఇప్పటి వరకు తరతరాలు బట్టి వరి పండించుకుంటా వస్తే మీరు వరి వేయొద్దని చెప్తారా? ఒకవేళ మీకు అదే చిత్తశుద్ధిగా ఉన్నట్లయితే ముందుగానే ఒక అవగాహన సదస్సులు పెట్టాలి, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వరి కాకుండా ఇంకే పంటలు పండించాలని చెప్పేసి అగ్రికల్చర్ కాన్ఫరెన్సులు పెట్టాలి, రైతులను దానికి సమాయత్తం చేయాలి. ప్రతి ఎకరాలో కూడా సర్వే చేయించాలి ఏ పంట పండుతుందని. అదేమీ లేకుండా యూరియా అడిగేసరికి వరి దండుగా.
యూరియా అడిగేసరికి యూరియా వేయొద్దు. మరి ఏం చేయాలి? పంటలు ఎలా పండుతాయి? పోని తీరా పండించి అష్ట కష్టాలు పడి సంవత్సరం అంతా పండించిన తర్వాత దాని మద్దతు ధర ఏమైనా ఉందా? ఆ కళ్ళాల్లోనే ధాన్యాన్ని అలా ఉంచేస్తున్నారు, కొనుగోలు చేయకుండా ఉంచేస్తున్నారు, మద్దతు ధర ఉండట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకు విధానాలు ప్రజలందరూ గమనించాలి. ఎందుకనంటే మన దేశంలో, భారతదేశం లాంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, పెద్ద దేశంలో 45% మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. 45%. మీరు ఆలోచన చేయండి. దేశానికి జీడిపి అంటే 100 రూపాయల ఆదాయం వస్తే 19 రూపాయల ఆదాయం వ్యవసాయం ద్వారా మాత్రం వస్తుంది మన దేశంలో. 100 జాబులు ఈ దేశంలో ఉంటే 45 జాబులు వ్యవసాయ రంగం ద్వారా మాత్రం వస్తున్నాయి. ఈ మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ ఇండస్ట్రీస్, కార్పొరేట్ సెక్టార్లు, హాస్పిటాలిటీ, టూరిజము, లేకపోతే మైనింగు, రియల్ ఎస్టేటు, ఇవన్నీ కలిపి 55 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే 45 ఉద్యోగాలు కేవలం వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే వస్తున్నాయనంటే మనం ఎంత వ్యవసాయ ఆధారిత దేశం అనేది అర్థం చేసుకోవాలి. మరి వ్యవసాయం దండుగంటున్నారే, ఈ 45% ప్రజలు ఏమైపోవాలి? ఏం చేసి బతకాలి? ఏం చేయాలో మీరు ఒక మాట చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలో మీరు చెప్పండి వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఏం చెప్పకుండా వ్యవసాయం దండుగని చెప్పేసి అనేస్తే ఈ 100లో 45% మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఇప్పుడు యూరియా కోసం అయితే ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్నారు, నానా అవస్థలు పాలు చేస్తున్నారు. చదువు రానటువంటి రైతుకి, లేకపోతే చిన్న చిన్న చదువులు చదివినటువంటి రైతులకి యాప్లు డౌన్లోడ్ చేసుకోమంటున్నారు, లేకపోతే ఓటీపీలు చెప్పమంటున్నారు. ఒక వ్యవసాయ రైతు భరోసా కేంద్రంకి వెళ్తే ఈరోజు కాదు రేపు రండి అని అంటున్నారు, రేపు కాదు ఎల్లుండి రండి అంటున్నారు. మీకు 3 బస్తాలు అవసరమైతే ఇప్పుడు 1 బస్తా ఇస్తామంటున్నారు. లేకపోతే దానికి పురుగు మందులు కొనమని చెప్తున్నారు, గుళికలు కొనమని చెప్తున్నారు, లేకపోతే ప్రైవేట్ డీలర్ల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు 1 బస్తా కోసం. ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి వ్యధ నిండే నిన్న కాంతమ్మ అనే రైతు సాక్షాత్ శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో ప్రాణాలు విడిచింది. ఆవిడ రైతుల తాలూకు కష్టాలు చంద్రబాబు నాయుడికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ పట్టదు. వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, వ్యవసాయాన్ని పండగలా చేయాలన్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వ్యవసాయాన్ని మరింత ఆనందంగా చేసినటువంటి వ్యక్తి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి, 1995 నుండి 2004 వరకు దేశంలో అత్యంత ఆత్మహత్యలు కలిగినటువంటి, అత్యంత ఆత్మహత్యలు రైతులు చేసుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు కూడా, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 34 ప్రాజెక్టులని ఒకేసారి స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు మన వంశధార ప్రాజెక్టు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హేళన చేశాడు, ఉచిత విద్యుత్ ఇస్తామనంటే. ఉచిత విద్యుత్ అయితే తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పేసి అన్నాడు. అన్నదాన్ని ఉచిత విద్యుత్ ఇవ్వగలం, ఉచిత విద్యుత్ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే నాకు తప్పదనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆనాడు మహనీయుడైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను మళ్ళీ రైతాంగాన్ని సుభిక్షం చేయాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ గ్రామాన రైతులకి సాయం అందించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ నియామకాలు జరిపారు. అలాగే ప్రతి ఒక్క ఎకరాకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ చేయించారు. ఏదైనా పంట కోల్పోతే ఒక ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా పంట దిగుబడికి సమానంగా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్లు చేయించారు. రైతు భరోసా లాంటి 13,500 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకు అందించేలా రైతు భరోసాను కల్పించారు. అంతకుముందే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా రైతుల పక్షాన్ని తీసుకున్నారా? ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ని ఈరోజు తొలగించి రైతులు ఎటుపోతే పోనీలే అని చెప్పేసి వదిలేశాడు.
ఈరోజు ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. ఎలినినో లాంటి ఒక ఎఫెక్ట్ అనేది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశానికి ఈ సంవత్సరం తగలబోతుంది. అది దానివల్ల ఎంతటి తీవ్ర వర్షాభావం ఉంటుంది, పంటలు ఎంత కోల్పోతామని చెప్పేసి ఆలోచన లేకుండా మనకు ఉన్నటువంటి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి రైతు వ్యతిరేకి ఏం చేయాలి? ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏం చేయాలని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు కాంతమ్మకి జరిగినటువంటి మరణం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి హత్యే. ఈనాడు ఎలాగైతే ఒక స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఉదంతానికి కాంపన్సేషన్ ఇస్తున్నారో, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఉదంతానికి ₹1 కోటి కాంపన్సేషన్ ఇస్తున్నారో, ఈరోజు కాంతమ్మకు కూడా అదేవిధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. ఒక ఉద్యోగి తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఎలాగైతే కాంపన్సేషన్ ఇస్తున్నారో, ఒక రైతు కూడా విధి నిర్వహణలోనే తన పంటని పండించే విధిలోనే విత్తనాలు వేయడం, ఎరువులు సంపాదించడం, గాబు కలుపు తీయడం, లేకపోతే నూర్పు చేయడం, ఇవన్నీ కూడా వ్యవసాయం చేసే విధి నిర్వహణలో జరిగినటువంటి కార్యక్రమమే. కాబట్టి ఈ దురదృష్టకర సంఘటన కాబట్టి ఖచ్చితంగా కాంతమ్మ అనే రైతుకి ఒక మంచి, అంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగంకి ఒక జరిగితే నష్టపరిహారం ఇస్తారో అలాంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఈ కాంతమ్మకు ప్రకటించి రేపు ఇంకొక ఉదంతం ఇలాంటివి జరగకుండా యూరియా ఎరువుల్లో కానీ, లేకపోతే రేపు పొద్దున్న ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కానీ ఇటువంటి ఉదంతాలు జరగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ ఉదంతం కోసం ఖచ్చితమైన ఒక ఎంక్వైరీ చేయాలి, బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ జరిగినటువంటి కాంతమ్మ విషయంలో జరిగినటువంటి దుర్ఘటన అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ మొత్తం ఆ కుటుంబానికి అండగా నిల్చుంటుంది, తీవ్రమైనటువంటి ఒక సానుభూతిని కూడా తెలియజేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.